సాక్షితో పాటుగా 4 ఛానళ్లపై నిషేధాజ్ఞలు విధించిన ప్రభుత్వ తీరుని సో ప్రజల్లో చైతన్యం ఉండదు, నిజంగా కొన్ని ఛానల్స్ని లోపలికి రానివ్వనంత మాత్రాన సో జరుగుతున్న తంతు ఏదైతే ఉందో అసెంబ్లీలో జరుగుతున్న ఏదైతే ఒక విష సంస్కృతికి బీజం నాటుతున్నారో ప్రజల్లో ఉన్న సమస్యలు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ తెలియకుండా పోతాయా? సాక్షి కేసిన సంఖ్యలు దేనికి సంకేతం చెప్పాలి? అంటే హరి మీడియా మీద ఆంక్షలు పెట్టినంత మాత్రాన అసెంబ్లీలో జరిగే అంశాలు బయటికి రావనుకోవడం కూటమి పెద్దల పొరపాటుగానే చెప్పాలి. పూర్తిగా అంటే లోపల మేము ఏదైతే వార్తలు ఇస్తున్నామో లేదా మాకు అనుకూలంగా వార్తలు ఏవైతే వస్తున్నాయో ఆ వార్తలు మాత్రమే ప్రజలకు వెళ్ళాలి, ఆ వార్తలు మాత్రమే ప్రజలు చూడాలి అని కూటమి ప్రభుత్వం భావించినట్టయితే అర్థమవుతుంది. ఈ సాక్షి కానీ లేకపోతే ఇతర ఛానల్స్ లోపలికి వస్తే టీడీపీ నేతలు ఇన్నర్ ఫీలింగ్స్ చాలా అసెంబ్లీలో చాలా మాట్లాడుతూ ఉంటారు, చర్చించుకుంటూ ఉంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఎక్కడ బయటకు వస్తాయని ఒక ఆందోళన అయితే కూటమి ప్రభుత్వంలో చాలా స్పష్టంగా కనిపించింది. కాబట్టి వీటిని నియంత్రిస్తే ఆ వార్తలు బయటకు రాకుండా ఉంటాయి. కాబట్టి ఎవరిని లోపలికి రానివ్వకుండా ఉంచాలని ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేసినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే అభిప్రాయాలు ఆగిపోయే పరిస్థితి కాదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏవైతే కూటమి ప్రభుత్వం 3 పార్టీలు ఉన్నాయో తెలుగుదేశం కానీ జనసేన బీజేపీ ఈ నేతల మధ్య వైరుధ్యం కొనసాగుతుంది. అది నియోజకవర్గాల దగ్గర నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆ మధ్య వైరుధ్యం అయితే కొనసాగుతుంది. ఇవన్నీ కూడా బయటపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి వరకు బయటపడితే అసెంబ్లీ స్థాయిలో అసెంబ్లీ దగ్గర మాత్రం అవన్నీ కూడా బహిరంగంగానే ఎమ్మెల్యేలు చర్చించుకుంటారు. మీ నియోజకవర్గంలో పరిస్థితి, మా నియోజకవర్గంలో పరిస్థితి ఎమ్మెల్యేలు చర్చించుకుంటారు. అక్కడ బీజేపీ జనసేన టీడీపీ మధ్య వచ్చే వైరుధ్యాలను కూడా ఇక్కడ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా బయటకు వస్తే తమ ప్రభుత్వ లోపాలుగా బయటపడతాయి. రెండోది సూపర్ 6కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే హామీలు ఇచ్చింది. హామీలు అమలు చేయాలంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. అవన్నీ కూడా ఒకవేళ బయటకు వస్తే తమ వైఫల్యం మరొకసారి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఛానల్స్ లోపలికి వస్తే సమాచారం బయటకు వస్తుంది. కాబట్టి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలికి పంపిస్తే మనం ఏ వార్తలు ఇస్తే ఆ వార్తలు మాత్రమే బయటకు వస్తాయని ప్రభుత్వం భావించినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే వ్యతిరేకంగా ఉండి లేదా తమ మీద వార్తలు వేసే ఏవైతే ఛానల్స్ ఉన్నాయో అవన్నీ కూడా బహిష్కరించినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఒక పక్క మీడియా అనేది ఈరోజు ఒక పక్క ఉన్న పరిస్థితి. కానీ రెండో పక్క సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. సోషల్ మీడియాలో చీమ చిటుక్కుమన్న తమ అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలను చాలా ధైర్యంగా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎన్ని సంఖ్యలు వేసి ఎంత నిర్బంధం ప్రయోగించినా మీడియాని ఆంక్షలు పెట్టడం సరైనది కాదు అనేది కూడా కూటమి ప్రభుత్వానికి తెలిసి వస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి. కేవలం ఇదంతా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. దానిలో భాగంగానే కొన్ని ఛానల్స్ని కావాలని అసెంబ్లీలోకి రాకుండా చేయాలనే ఒక ఉద్దేశం కనిపించింది. కొంతమందికి గ్యాలరీలో పంపించిన పరిస్థితి, వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే మీడియా ఉన్నారో వాళ్ళందరూ లోపలికి పంపించిన పరిస్థితి. కానీ జనరల్గా మీడియాలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన టైంలో లోపలికి రాకుండా ఉండాలి లేదా నిషేధించాలంటే ఏదో ఒక పొరపాట్లు తీసుకోవాలి. అటువంటి పొరపాట్లు ఏమీ లేవు. నిబంధనలకు అనుకూలంగానే మీడియా సంస్థలు నడుస్తున్నాయి. నిబంధనలకు లోబడే అన్ని వార్తలు ప్రసారం చేస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ప్రజల అభిప్రాయాన్ని అభిప్రాయాలు చెప్తున్నారో ఆ అభిప్రాయాల్ని మీడియాలో ప్రసారం చేస్తున్న పరిస్థితి. కానీ ప్రజల అభిప్రాయాలు చెప్పడం తప్పు, ప్రజల అభిప్రాయాల్ని కూడా ప్రసారం చేయడం తప్పు అనే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. తాము ఈ అధికారంలోకి వచ్చేటప్పటికీ ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయాలంటూ ప్రజలు అడుగుతున్నారు. అదే వాయిస్ని ఈరోజు ఈ ఛానల్స్ అన్ని కూడా చూపిస్తున్న పరిస్థితి. అయితే ఆ అభిప్రాయాన్ని చూపించడం కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలకి వస్తే కనుక లోపల ఏమైనా జరిగితే పొరపాటున కూటమికి సంబంధించిన నేతలు ఏమైనా మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా కామెంట్లు చేస్తే అవన్నీ బయటికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఛానల్స్ అన్నింటినీ నిషేధించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత అసెంబ్లీ సమావేశాల్లో మనం చూసాం, స్వయంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. సీనియర్లంతా కూడా మాట్లాడిన పరిస్థితి. మాకు సమయం ఎక్కువ ఇవ్వాలంటూ అడిగారు. మా నియోజకవర్గాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి చెప్పడానికి ఇచ్చే టైం కూడా సరిపోవట్లేదంటూ వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. జూనియర్ మంత్రులు ఉన్నారు, వీళ్ళకి సరిగ్గా అవగాహన లేదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. చాలా బహిరంగంగానే వాళ్ళు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూసాము. ఇటువంటివన్నీ కూడా అంటే కేవలం అసెంబ్లీ లింక్ ఏదైతే ఇస్తారో, యూట్యూబ్ లింక్ ఏదైతే ఇస్తారో ప్రసారాలు అవి మాత్రమే ప్రచారం చేసుకోవాలి తప్ప లోపల ఇన్నర్గా ఏమి మాట్లాడతారో లేకపోతే ఇన్నర్గా ఏమి చర్చిస్తారో ఇవన్నీ కూడా బయటికి తెలిస్తే కొంత ఇబ్బంది ఉంటుంది కూటమి ప్రభుత్వానికి. కాబట్టి ఇవన్నీ బయటికి రాకూడదంటే అనుకున్న ఛానల్స్ మాత్రమే లోపల ఉండాలి. పొరపాటున ప్రజాపక్షంగా నిలిచిన ఛానల్స్ ఏవైనా అసెంబ్లీలోకి వస్తే ప్రజలకి లోపల అసెంబ్లీలో ఏం జరుగుతుంది, ఇతర నేతలు ఏం మాట్లాడుతున్నారో, కూటమి ప్రభుత్వం మీద ఆ పార్టీ నేతల్లో ఇటువంటి వ్యతిరేకత ఉంది, ఇటువంటి అంశాలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి కేవలం ఇవంతా ఒక పక్కా ప్రణాళికగా చేసుకునే ఈ ఛానల్స్ అన్నింటిని కూడా నిషేధించినట్టయితే తెలుస్తుంది. అందుకే పాస్ ఇవ్వలేదు అనేది అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఎక్కడ ఏం జరిగినా ఖచ్చితంగా మీడియాకి ఈరోజు వస్తుంది. సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది.
సోషల్ మీడియా నుంచి అనేక వార్తలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. లాస్ట్ టైము కొడాలి నాని కూడా చెప్పారు, అరచేతను అడ్డు పెట్టి సూర్యకాంత్ ఆపలేము. అదేవిధంగా కేవలం నిషేధించి మేము ఈ ఛానల్స్ని తొక్కేస్తాము లేదా ఛానల్స్ని రాకుండా చేస్తాము అని భ్రమల్లో ఉన్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అటువంటి ప్రయోగాలు ఏం చేసినా ఖచ్చితంగా ఇందాక కొమ్మినేని గారు చెప్పినా లేదా తెలక్ గారు చెప్పినా ఇటువంటివన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది. కేవలం మీడియా ఒక ప్రజాస్వామిక పక్షంగా ఉంది, ప్రజల పక్షంగా ఉంది, ప్రజల వాయిస్ని వినిపిస్తుంది. ప్రభుత్వం ఏవైతే తప్పులు చేస్తుందో ఆ తప్పుల్ని ఖచ్చితంగా ఎత్తి చూపించాలి. అది ప్రభుత్వం సరిదిద్దుకునే విధంగా మీడియా చేస్తుంది. కాబట్టి ఇవన్నీ తట్టుకోకుండా మేము చేసిందే రైట్, మేము చేసిందే కరెక్ట్, మేము చేసిందే జనాల్లోకి వెళ్ళాలి, మా వాయిస్ని వినాలి అనే విధంగా ఉంటే మాత్రం సరైన పద్ధతి కాదంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హరి.